పార్టీ నాయకుల సహకారం, పార్టీ సీనియర్ల ఆశీస్సులతో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఘన విజయం సాధించనున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని బ్యాంకు కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ నాయుడు మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చామని, కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, తాము గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన సంక్షేమ పథకాలు అందజేశారని, తాము జగనన్నకే మద్దతు పలుకామని పలువురు చెప్పారని వివరించారు. గతంలో పథకాలన్నీ టీడీపీ వర్గీయులకే అందేవని, టీడీపీలో చేరితేనే పథకాలు అమలు చేస్తామని ప్రజలను ఒత్తిడి చేశారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి జగనన్నను ఎదుర్కోవటానికి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారని, తొలి సభ చిలకలూరుపేటలోనే పెట్టారని గుర్తుచేశారు. ఈ సభ సక్సెస్ కాకపోవటమే ప్రజల్లో ఆ కూటమి పట్ల ఉన్న స్పందనను తెలియజేసిందన్నారు. అదే చిలకలూరుపేట సమీపంలో మేదరమెట్లలో జగన్ నిర్వహించిన సిద్ధం సభకు అనూహ్య స్పందన లభించిందని, ఏకంగా 12 లక్షల మంది ఆ సభకు హాజరయ్యారని గుర్తుచేశారు. ప్రజల మద్దతుతో 175 నియోజకవర్గాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చిన్న విభేదాలు ఉన్నా అంతా వైఎస్సార్ కుటుంబమని, వాటిని సరిచేసుకుని ముందుకు సాగుతామన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తామని వివరించారు. చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 30వ తేదీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్స్లో 10 గంటలకు నిర్వహించే సమావేశంలో నియోజకవర్గంలో పార్టీలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశం అనంతరం మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమం చేపడతామని వివరించారు. చిలకలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, నరసరావుపేట లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కోరారు. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వైఎస్ జగన్ పారదర్శక పాలన తెచ్చారని, ఎక్కడా లంచాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. గతంలో టీడీపీ హయాంలో ప్రతి పథకంలోనూ జన్మభూమి కమిటీల పేరుతో విచ్చలవిడి అవినీతి ఉండేదని గుర్తుచేశారు. చేసిన హామీలన్నీ అమలు చేసి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నారని వెల్లడించారు. ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వచ్చి చేరిన విషయాన్ని ప్రజలు విస్మరించలేదని, అందుకే ప్రతి సభలోనూ ప్రజాభిమానం పెళ్లిబుకుతుందని వెల్లడించారు. ఈ నెల 30న చిలకలూరుపేట పట్టణంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డు చైర్మన్ గొంటూ శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. అయితే పలు ప్రశ్నలకు కావటి సమాధానం చెప్పలేక నీళ్ల నమిలారు. నేరుగా సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఏం చేయబోతున్నారని, పదే అభ్యర్థుల మార్పు, ఇతర వివరాలకు సమాధానం చెప్పలేకపోయారు. ఇంకా విలేకరులు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో కావటి ఇబ్బంది గమనించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కల్పించుకుని సమావేశం ముగిసిందని తెలిపి వెళ్లిపోయారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డు చైర్మన్ గొంటూ శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్ తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరియు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే రోజు నుంచి నేను పార్టీలో కొనసాగాను. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారి నాయకత్వంలో నేను జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కూడా పనిచేయడం కూడా జరిగింది. చిన్న సమస్యలు ఉన్నాయి జీవితంలో కాబట్టి తప్పకుండా, ఎందుకంటే అందరిని కూడా కలుపుకుపోయే విధంగా మరి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందరిని కలుపుకుపోతాం కూడా. ఏమన్నా చిన్న ఆలోచనలు కూడా ఎవరు కూడా అపోహపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరూ కలుపుకొని ముందుకు వెళ్తాం. అవన్నీ స్వగము ఆశ్రమం అందరం జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్, అందరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అందరం జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు.
తప్పకుండా ఒకటి కాదు 4 సార్లు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు రమ్మని చెప్పేసి మేము అడుగుతాం, వాళ్ళు తెచ్చుకుంటాం. తెచ్చుకునేటువంటి బాధ్యత మాకుంది. ఇచ్చేటువంటి అవకాశం కూడా వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా వాళ్ళ ఇంటికి ఉంటుంది కాదు 4 సార్లు వెళ్ళడానికి కూడా చెప్తాం. తప్పకుండా గెలుస్తాం అన్నాము. జగనన్న జెండా పట్టుకొని ఎవరు తిరిగి వెళ్ళినా ఎవరు తిరిగి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక పెద్దలు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మొన్న ఈ మధ్య దాకా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది కానీ అదేవిధంగా సత్యనపల్లి కానీ తర్వాత జిల్లా బైఫర్కేషన్లో చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో శాసనసభ్యుడిగా మరి చేసినటువంటి మంత్రిగా చేసినటువంటి పుల్లారావు గారు ఏం చేశారు మీ అందరికీ కూడా తెలుసు. అంటే సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఆ సమయం కూడా వస్తుంది త్వరలో. ఎట్టి పరిస్థితుల్లో అదే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే నేను మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను కూడా రాజకీయాలకి ఏం కొత్త కాదు. నేను కూడా విద్యార్థి విభాగ నాయకుడిగా ఉన్నాను, యువజన విభాగ నాయకుడిగా ఉన్నాను. గతంలో 3.5 సంవత్సరాలు పెద్దకొరపాటి నియోజకవర్గానికి సమన్వయకర్తగా వ్యవహరించాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రాజకీయ ఈక్వేషన్ల వల్ల వేరే వ్యక్తికి ఉండకూడదు జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 4 గుంటూరు నగర మేయర్గా కూడా అవకాశం ఇచ్చారు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా జగన్ నమ్మినటువంటి ప్రతి ఒక్కళ్ళు న్యాయం జరిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళాయి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకుంటా ఉన్నారు. ఆయన పరిపాలన ద్వారా ప్రజలకి మేలు జరిగింది. ఆయన పరిపాలన ద్వారా ప్రజల్లో ఎక్కడా కూడా అసంతృప్తి ఛాయలు లేవు. పూర్వ రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే ఎంతో కొంత మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులకి లంచాలు ఇవ్వనిది పని కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఏమీ లేకుండా నేరుగా వారి ఖాతాలోకి సంక్షేమ పథకాల ఫలాలు చేరటం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి వర్గాల్లో దాదాపుగా 80% పైచిలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మరలా తిరిగి కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి వస్తేనే ఈ పథకాలన్నీ కూడా అమలు జరుగుతాయి. మన పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. మన పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యని అందిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. మరలా తిరిగి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే విద్య ద్వారా మన కుటుంబాలన్నీ కూడా లాభపడతాయి, అద్భుతంగా రాణిస్తారు పిల్లలందరూ అనేటువంటి ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా మంచి వైద్యాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు అందుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సహాయం పైసా ఖర్చు లేకుండా అందించడం జరిగింది. ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అందించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకు కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. గతంలో అధికారులతో పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు, లేకపోతే ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఈ ఆఫీసు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు
అటువంటి అవసరం లేకుండా వారి ముంగిటికే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, వెల్నెస్ సెంటర్లు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, అన్నీ కూడా వారి ముంగిట్లోనే ఏర్పాటు చేసి పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి అని చెప్పి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి కోరుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రోజు నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు యాత్ర ద్వారా మరి ప్రజలందరిలో కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, కాబట్టి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పడానికి ఈ బస్సు యాత్ర ఎంతో దోహదపడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన నియోజకవర్గానికి నూతనంగా సమన్వయకర్తగా మనోహర్ నాయుడు గారు గుంటూరు నగర మేయర్ని ఇక్కడ నియమించడం జరిగింది. మనోహర్ నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుపరిచితులు. గుంటూరు మేయర్ కొత్త కాదు, మన గుంటూరు పక్కనే ఉంది. పూర్వం అయితే మనం గుంటూరు పార్లమెంట్లోనే ఉండేటువంటి వాళ్ళం. 2009 నుంచి మనం నర్సరావుపేటలోకి వచ్చాము. కాబట్టి మనోహర్ నాయుడు గారిని అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు 30వ తారీఖున ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని, మన అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారిని కార్యకర్తలందరూ కూడా ఆశీర్వదించేటట్టుగా వారందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించుకునే దిశగా ఆ రోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఆ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.